50 సంవత్సరాల క్రితం. అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీల్లేదని అప్పటి ప్రజలు 77లోనే మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం భారతదేశానికి రాదు అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి ఆ స్థలిలో నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని 3 సార్లు ఎన్నికైనటువంటి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 50 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ భయంకరమైనటువంటి ఎమర్జెన్సీ ముగిసిపోయి మళ్ళీ అటువంటిది తలెత్తుకునే వీలు ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితి రాదని చెప్పారు. దీనికి ప్రతిగా ప్రతిపక్ష నాయకులు మళ్ళీ రాజ్యాంగాన్ని చూపెడుతూ మళ్ళీ అదే పరిస్థితి ఉంది, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలని ఎమర్జెన్సీని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ప్రజలకు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా అప్పటి పరిస్థితులను వివరంగా తెలుసుకొని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి కృత నిశ్చయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని మా యొక్క విజ్ఞప్తి. ఓకే.